దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మరోసారి తీవ్ర స్థాయికి పడిపోయిన నేపథ్యంలో యంత్రాంగం గ్రాప్ 4 అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయిన నేపథ్యంలో అక్కడి యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టనుంది? ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఎన్సీఆర్ పరిధిలో మరోసారి కాలుష్యం తీవ్రత పెరిగింది. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం ఉన్నట్లుగా కాలుష్య నివారణ దానిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి మేనేజ్మెంట్ కమిటీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. నిన్న సాయంత్రం నుంచి కాలుష్యం తీవ్రత పెరగటము, గాలిలో నాణ్యత పడిపోతూ వస్తుండటాన్ని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేసినటువంటి కమిటీ రాత్రి 10 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 400 పాయింట్లు దాటడంతో వెంటనే ప్రమాదకర స్థాయికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు, వీటితో పాటు చేపట్టాల్సిన చర్యలపై ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాలకు కీలకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో కాలుష్యం తీవ్రత తగ్గుతూ అదేవిధంగా గాలి నాణ్యత పెరుగుతూ వస్తున్నటువంటి క్రమంలో అకస్మాత్తుగా నిన్న గాలి నాణ్యత పడిపోయినటువంటి పరిస్థితి రావడంతో రాత్రి 10 గంటల సమయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కమిటీ ఆన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సుప్రీంకోర్టు నేతృత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో ఏర్పాటైనటువంటి కమిటీ కీలకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రాఫ్ 4 నిబంధనలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని, ఢిల్లీ పరిధిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలన్నింటినీ పూర్తి స్థాయిలో నిలిపివేయాలని, వీటితో పాటుగా స్టేజ్ 4 లో ఉండేటువంటి అన్ని నిబంధనలు అమల్లోకి తీసుకురావటము, స్కూల్స్ అన్నిటికీ సెలవులు ఇవ్వటము, 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి క్లాసులన్నిటినీ పూర్తి స్థాయిలో ఆన్లైన్ లోనే నిర్వహించాలి అని చెప్పి ఇప్పటికే గతంలో గ్రాఫ్ 1, గ్రాఫ్ 2, గ్రాఫ్ 3, గ్రాఫ్ 4 మార్గదర్శకాలను అన్ని శాఖలకు, అన్ని విభాగాలకు పంపించడం జరిగింది. దానికి అనుగుణంగానే ముఖ్యమైనటువంటి అధికారులు అందరికీ గత రాత్రి 10:30 గంటల తర్వాత అందరికి ఆదేశాలు జారీ చేసినట్లుగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చలికాలం మొదలవటము, దాంతో పాటుగా పొగమంచు ప్రారంభం కావడంతో గాలిలో నాణ్యత, పొగమంచు కారణంగా కొంత కాలుష్యం తీవ్రత పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా వస్తున్నప్పటికీ గత 2 రోజులుగా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేస్తున్నాయని చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొన్నటువంటి ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, దీంతో పాటుగా ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా ఢిల్లీలో అకస్మాత్తుగా కాలుష్యం పెరిగింది. కాబట్టి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిటీ నిర్ధారణకు వచ్చింది. అందుకు అనుగుణంగానే గ్రాఫ్ 4 నిబంధనలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని చెప్పి అర్ధరాత్రి నుంచి నిబంధనలు అమల్లోకి తీసుకురావడంతో ఢిల్లీ పరిధిలోకి ట్రక్కులన్నింటినీ నిషేధించారు. దీంతో పాటుగా 5 కేటగిరీ ఉన్నటువంటి వాహనాలన్నింటినీ 4, 5 కేటగిరీ ఉన్నటువంటి BS4, భారత్ స్టేజ్ 4, 5 కేటగిరీ ఉన్నటువంటి వాహనాలన్నింటినీ నిషేధించాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిరగనివ్వద్దు అని చెప్పి ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిటీ నిర్ధారణకు వచ్చింది. అందుకు అనుగుణంగానే ఆదేశాలన్నింటినీ వెంటనే అమల్లోకి తీసుకురావటము, దాంతో పాటుగా నగరంలో జరుగుతున్నటువంటి నిర్మాణాలన్నింటినీ నిలిపివేయటము, దీంతో పాటు డీజిల్ జనరేటర్లు, డీజిల్ ఉపయోగించేటువంటి పవర్ ప్రొడక్షన్ కు ఉపయోగించేటువంటి డీజిల్ వ్యవస్థలన్నింటినీ పూర్తి స్థాయిలో నిలిపివేయడంతో పాటుగా చెట్లకు నీళ్లు కొట్టాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాల్సిందని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగానే ఢిల్లీ పరిధిలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను ఈ రకమైనటువంటి చర్యలకు ఉపక్రమించడంతో పాటుగా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశించింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మరొకసారి వీటన్నిటిపైన సమీక్షించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం కల్పిస్తాం. ధన్యవాదాలు అరుణ్.